ఏంటి మేలు? కౌనసే మంగళం. ఈ సమాజంలో మేలు చాలా కనబడుతుంది, అంటే కనబడుతుంది. এই সমাজরে অনেক মঙ্গল আমার আঁখিকে দেখা যাউଥାଏ। ఒక వ్యక్తిని చూడగానే చాలా గొప్పవాడు అనుకుంటాం. ଜଣେ ବ୍ୟକ୍ତିକୁ ଦେଖିବା ମାତ୍ରକେ ଏ ବଡ଼ ବ୍ୟକ୍ତି ମହାନ ବ୍ୟକ୍ତି ବୋଲି କହୁଥାଉ, గొప్ప ఉన్నవాడు అనుకుంటాం. ମହାନ ଥିବା ବ୍ୟକ୍ତି ବୋଲି କହିଥାଉ, చాలా మేలు అనుభవిస్తున్నాడు అనుకుంటాం. ବହୁତ ମଙ୍ଗଳ ଅନୁଭବ କରୁଛି ବୋଲି କହିଥାଉ। అసలు భయంకరమైనటువంటి స్థితి కనబడుతుంది. ଭୟଙ୍କର ପରିସ୍ଥିତି ଦେଖା ଯାଉଥାଏ। వెళ్ళినప్పుడు అది కనబడుతుంది. ଘର ଗଲେ ତାହା ଦେଖା ଯାଉଥାଏ, బయటికి వెళ్ళిన అది కనబడుతుంది. ବାହାର ଗଲେ ତାହା ଦେଖା ଯାଉଛି। ఇంటికి వచ్చినప్పుడు మనం ଶୌଚ ଆସିଲେ ତା ପ୍ରାର୍ଥନା ସେଟା ହିଁ ଦେଖା ଯାଉଥାଏ, ఉపవాసములు అది కనబడుతుంది. ଉପବାସ ସେଟା ଦେଖା ଯାଉଥାଏ, విశ్వాసములు అది కనబడుతుంది. ବିଶ୍ୱାସ ଦେଖା ଯାଉଥାଏ, భక్తిలో అది కనబడుతుంది. ଭକ୍ତିରେ ସେଟା ଦେଖା ଯାଉଥିବ। అదేంటో తెలుసా? କଣ ଜାଣିଛନ୍ତି କି? సమాధానం. శాంతి। దేవుని స్తోత్రం చెప్పండి. धन्यवाद दियो। హృదయంలో ఏమీ లేదు, మార్గాన్ని ఎంచుకుంటున్నాను. ଅନେକ ପଦକ୍ଷେପ ନିଷ୍ପତ୍ତି నేను ନେଉଛନ୍ତି। ఎక్కడికి వెళ్తే నేను సమాధానం పొందుతాను. କେଉଁଠାକୁ ଗଲେ ମତେ ଶାନ୍ତି ମିଳିବ? ఎంత సంపాదించినా నీ జీవితంలో సమాధానం లేదు. କେତେ ଅର୍ଜିଲେ ମଧ୍ୟ ଶାନ୍ତି ନାହିଁ। అయితే ఈ దినం, ଆଜି ଦିନ ఈ హృదయంలో గ్రామంలో ଏଇ କୁରୁମୁଲୁଗୁମା ଗ୍ରାମରେ దైవజనుల ద్వారా 30 సంవత్సరాల పైగా ଈଶ୍ୱରଙ୍କ ଦାସଙ୍କ ଦେଇ 30 ବର୍ଷର ଉର୍ଦ୍ଧ ఏడుస్తూ ఈ గ్రామానికి వచ్చాడు. ସେ କାନ୍ଦି କାନ୍ଦି ଏ ଗ୍ରାମକୁ ସେ ଆସିଲେ। ఎందుకు వచ్చాడు తెలుసా? କାହିଁକି ଜାଣିଛନ୍ତି କି? మానవుని జీవితంలో సమాధానం లేకుండా ମନୁଷ୍ୟ ଜୀବନରେ ଶାନ୍ତି ନଥିବା ହେତୁ ఆ సమాధానం ఇవ్వడానికి ఈ గ్రామానికి ସେଇ ଶାନ୍ତି ଆପଣମାନଙ୍କୁ ଦେବା ପାଇଁ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଆସିଲେ। క్రిస్మస్ మూమెంట్ లో సంబరాలు కాదు జీవితం. ये क्रिस्टमास मूवमेंट रे आनंद सम ମଧ୍ୟରେ କୌଣସି ପ୍ରକାର ପର୍ବର ଉତ୍ସାହିତ ନାହିଁ। పిండి వంటలు కాదు, ପିଠାପଣା ନୁହଁ, మంచి బట్టలు కాదు, ଭଲ ବସ୍ତ୍ର ନୁହଁ, మంచి అలంకరణ కాదు. ଭଲ ଅଳଙ୍କାର ନୁହଁ। నీకు మొట్టమొదటి కావాల్సింది ఏంటి తెలుసా? ତମକୁ ପ୍ରଥମ ଦରକାର କଣ? నీ జీవితానికి, నీ కుటుంబానికి ଆପଣ ଜୀବନ ପାଇଁ, ଆପଣ ପରିବାର ପାଇଁ అన్ని ఉన్నా ఒకటి కొద్దువ. ସବୁ ଥିଲେ ମଧ୍ୟ ଗୋଟେ ଅଭାବ। అది ఈ రోజే నువ్వు పొందుకొని వెళ్ళాలి. ଆଜି ତାହା ପାଇ କରିତେବେ ଯିବାକୁ ପଡିବ। అదే దేవునితో కలిగి ఉన్న సమాధానం. ତାହା ପ୍ରଭୁଙ୍କ ସହିତ ରହି ଏକ ସମ୍ପର୍କ ରହିଥିବା ଶାନ୍ତି। ఒకసారి ఆ మాటను ధ్యానం చేద్దాం. ଥରେ ସେ ବିଷୟ ଧ୍ୟାନ କରିବାକୁ లూకా సువార్త ଲୁକ ସମାଚାର 19వ అధ్యాయము 19 ପର୍ବ 41-42 వచనం. 41-42। ଆଉ ଯେତେବେଳେ ସେ ନିକଟକୁ ଆସିଲେ ସେତେବେଳେ ନଗରକୁ ଦେଖି ତାହା ନିମନ୍ତେ ରୋଦନ କରି କହିଲେ, ତୁ ହିଁ ଯଦି ଆଜି ଶାନ୍ତିର ବିଷୟ ଗୁଡ଼ିକ ଜାଣିଥାନ୍ତୁ, ମାତ୍ର ଏବେ ସେଗୁଡ଼ିକ ତୋ ଦୃଷ୍ଟିରୁ ଗୁପ୍ତ ହୋଇ ରହିଅଛି। దేవుని వాక్యం సెలవిస్తుంది, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ କହେ, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରଭୁ ସେଇ ନଗରକୁ ପ୍ରବେଶ କଲେ। ఆ గ్రామాన్ని, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను చూచినప్పుడు, ସେ ଗ୍ରାମ, ସେ ନଗରକୁ ଦେଖିଲେ, వారిని చూచి, ఆ పట్టణంలో చూచి ସେମାନଙ୍କୁ ଦେଖି, ସେ ନଗରକୁ ଦେଖି ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ଯୀଶୁ ରୋଦନ କଲେ। ఈ రోజుల్లో మన కొరకు ఏడ్చేవారు ఎవరున్నారు? ଆଜି ଦିନ ଆପଣଙ୍କ ପାଇଁ କିଏ କାନ୍ଦିବା ଲୋକ ଅଛି କୁହନ୍ତୁ? ఎవరి కొరకు, ఎవరి దారి వారి వెతికే సందర్భం. ଦିନମାନ ଆମେ ବଞ୍ଚୁଛୁ। మన కన్న తల్లిదండ్రులు కూడా చెప్పినంత వరకే చెప్తారు. ଆମର ନିଜର ଜନ୍ମ ପିତା ମାତା ମାନେ କହୁଥିବେ, స్నేహితులు కూడా ఉన్నంత వరకే, ସାଙ୍ଗସାଥି ମାନେ ଥିବା ସମୟରେ ହିଁ କହୁଥିବେ, మీరందరూ కూడా ఒక క్షణంలో మారిపోతారు. ଆଉ କ୍ଷଣକେ ତୁମେ ପରିବର୍ତ୍ତନ ହେଉଥିବ। కానీ ఇక్కడ దేవుడు ଏଠାରେ ଈଶ୍ୱର ఈ ప్రాంతాన్ని చూసి ఏడుస్తున్నాడు. ଏ ଅଞ୍ଚଳକୁ ଦେଖି ସେ କାନ୍ଦୁଛନ୍ତି। ఈ ప్రాంతాన్ని చూసి దైవజనుల ద్వారా ఏడుస్తున్నాడు. ପ୍ରଭୁଙ୍କ ଦାସ ମାନଙ୍କ ଦେଇ କାନ୍ଦୁଛନ୍ତି। ఈ యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులను చూచి ఏడుస్తున్నాడు. ଏ ମଣ୍ଡଳ ବିଶ୍ୱାସ ମଧ୍ୟ କାନ୍ଦୁଛନ୍ତି। కారణం ఏంటో తెలుసా? କାରଣ କଣ ଜାଣିଛନ୍ତି କି? ఆయనకు నీకు ఉన్న సంబంధం తెగిపోయింది. ଈଶ୍ୱରଙ୍କୁ ତୁମ ମଧ୍ୟରେ ଥିବା ସମ୍ପର୍କ ଛିଣ୍ଡି ଯାଇଛି। ఆ సంబంధాన్ని మరలా కలుపుకోవడానికి నజరేయుడైన యేసు ప్రవేశించాడు. ସେଇ ସମ୍ପର୍କ ସ୍ଥାପନ କରିବା ନିମନ୍ତେ ସ୍ୱର୍ଗର ଈଶ୍ୱର ଯୀଶୁ ମଧ୍ୟକୁ এই ସ୍ଥାନ ମଧ୍ୟକୁ ଆସି ଅଛନ୍ତି। ఆయన ఎలాగొచ్చాడో తెలుసా? ସେ କେମିତି ଆସିଲେ? వస్తు నిన్ను చూసి ఏడుస్తున్నాడు.
ଆସି ଆସି ତମକୁ ଦେଖି କାନ୍ଦିଲେ। నీ పరిస్థితులను చూసి ତମର ఏడుస్తున్నాడు. ପରିସ୍ଥିତି କାନ୍ଦିଲେ, నీ హృదయాన్ని చూసి ତମ ఏడుస్తున్నాడు. ହୃଦୟକୁ କାନ୍ଦିଲେ, నీ కుటుంబాన్ని చూసి ఏడుస్తున్నాడు. ପରିବାରକୁ କାନ୍ଦିଲେ, నీ ప్రవర్తనను చూసి ఏడుస్తున్నాడు. ତମର ଆତ୍ମను ଦେଖି କାନ୍ଦିଲେ, నీలో ఉన్న మార్పును చూసి ఏడుస్తున్నాడు. ତମର ଅପରିବର୍ତ୍ତନ କାନ୍ଦିଲେ, నీ బీదరికాన్ని చూసి ఏడుస్తున్నాడు. ଗରିବ ଅବସ୍ଥା ଦେଖି କାନ୍ଦିଲେ, నీకున్నటువంటి ప్రతి పరిస్థితులను చూసి ఆయన ఏడుస్తున్నాడు. ପରିସ୍ଥିତିକୁ ସେ କାନ୍ଦିଲେ। అంత గొప్ప దేవుడుగా ఉన్నందుకు ଏତେ ମହାନ ପରମେଶ୍ୱର ଥିବା ହେତୁ నువ్వు ఎన్నిసార్లు ఆయన వైపు చూడగలుగుతావు? କେତେ ଥର ତାଙ୍କଠୁ ଦେଖିପାରିଛୁ। దేవుని వాక్యం సెలవిస్తున్నది. ବାକ୍ୟ କହେ దానిని చూచి ఏడ్చి ତାହା ଦେଖି କାନ୍ଦି, దానిని అది నీవే. ତାର ଅର୍ଥ ତୁମେ ହିଁ। దేవుని వాక్యం 48వ వచనంలో రాయబడింది. 82 ଲେଖା ଅଛି, నీవును ఈ దినమందైనను, ତୁମେ ଯଦି ଏଇ ଦିନରେ, ఈ దినమందైనను ଏଇ ଦିନରେ 24వ సంవత్సరము రాకమునుపే, 24 ମସିହା ଆସିବା ନ ପୂର୍ବରୁ, నూతన సంవత్సరము ప్రవేశించక మునుపే ନୂତନ ବର୍ଷ ପ୍ରବେଶ କରିବା ନ ପୂର୍ବରୁ దేవుని వాక్యము నీ ఎదుట వస్తున్నది. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ତମ ନିକଟକୁ ଆସୁଅଛି। ఈ రోజు ఇప్పుడే ଆଜି ଦିନ ଏଇ କ୍ଷଣି నీతోనే దేవుడు చెప్తున్నాడు. ତୁମ ସହିତ କଥା ହଉଛନ୍ତି। సమాధానకరమైన సంబంధం నీకు కావాలి. ଶାନ୍ତିର ସୁସ୍ଥାପନ କରିବା ପାଇଁ ఏం కావాలి? କଣ ଦରକାର? సమాధానంతో కూడిన సంబంధం. ଶାନ୍ତିର ସୁସ୍ଥାପନ। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా। నీవును ఈ దినమందైనను ତୁମେ ଏଇ ଦିନ ମଧ୍ୟରେ సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే ଶାନ୍ତିର ବିଷୟ ତୁ ଜାଣିଥାନ୍ତୁ, అది నీకెంతో మేలు. ତାହା ତୁମ ପାଇଁ ମଙ୍ଗଳ ଅଟେ। దేవుని వాక్యము సెలవిస్తున్నది. ବାକ୍ୟ କହେ నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ଚକ୍ଷୁ ତାହା ଗୁପ୍ତ ଭାବରେ ରଖାଯାଇଅଛି। నువ్వు పొందుకోవలసిన సమాధానం ତୁମେ ପାଇବା ବିଷୟ ଶାନ୍ତି, అది నీ జీవితంలో ఉంటే ଯଦି ତାହା ଆପଣ ଜୀବନ ଯଦି ରହେ, ఆకలి వేరు, ତାହା ତୁମେ ଭୋକ ଜାଣିବ ନାହିଁ, దాహం వేరు, କ୍ଷୁଧା ଜାଣିବ ନାହିଁ, పేదరిక వేరు. ଗରିବ ଜାଣିବ ନାହିଁ। ఎందుకు తెలుసా? କାହିଁକି? ఇది కొనుక్కొని తీసుకొచ్చేది ଏହା కాదు. କିଣି ଆଣିବା ବିଷୟ ନୁହଁ। ఈ మార్కెట్ వెళ్ళిన దొరికేది కాదు. ఇది କୋଉ ମାର୍କେଟ ଗଲେ ତାହା ମିଳିବାଟା ନୁହଁ। కోట్ల రూపాయలు చేతుల డబ్బులు పట్టుకొని వెళ్తే కొని తీసుకొచ్చేది కాదు. କୋଟି କୋଟି ଟଙ୍କା ଧରି ତୁମେ ଯାଇ କରି କିଣି ଆସିବାଟା ନୁହଁ। ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్తే దొరకదు. ଏମଏଲଏ ମାନଙ୍କ ପାଖରେ ଗଲେ ତାହା ମିଳିବାଟା ନୁହଁ। ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్తే దొరకదు. ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମାନଙ୍କ ପାଖକୁ ଗଲେ ତାହା ମିଳିବାଟା ନୁହଁ। ప్రధానమంత్రి దగ్గరకు వెళ్తే దొరకదు. ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ନିକଟକୁ ଗଲେ ତାହା ମିଳିବ ନାହିଁ। స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర వెళ్తే ନିଜର దొరకదు. ପଡୋଶୀ ବନ୍ଧୁ ମାନଙ୍କ ପାଖରେ ମିଳିବ ନାହିଁ। ఒకవేళ నీ కష్టం పంచుకోగలరు. ଯଦି ବା ସେମାନେ କଷ୍ଟକୁ ବାଣ୍ଟି ହେଇପାରନ୍ତି, సమాధానం అనేది మాత్రం କିନ୍ତୁ ଶାନ୍ତି ତୁମକୁ ଦେଇପାରନ୍ତି అది ନାହିଁ। ఒక బంధము. అది ଏଇଟା ହଉଛି ଗୋଟେ ନିୟମ, ఇది ఒక బంధం. ଗୋଟେ ବନ୍ଧୁତା। అది యేసుతో ముడిపడిన బంధం. ଯୀଶୁଙ୍କ ସହିତ ଗଣ୍ଠି ପଡିବାଟା। దేవుని వాక్యము సెలవిస్తుంది. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କହେ, దేవుని వాక్యము సెలవిస్తుంది. ସେ ବାକ୍ୟ କହେ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ଉର୍ଦ୍ଧ୍ୱ ଲୋକରେ ଈଶ୍ୱରଙ୍କର ମହିମା, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ତାଙ୍କର ସନ୍ତୋଷଜନକ ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଶାନ୍ତି, ఆయనకి ఇష్టమైన మనుషులు, ତାଙ୍କର ସନ୍ତୋଷ ପାତ୍ର ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ମଧ୍ୟରେ, ఎవరికి ఆయనకి ఇష్టమైన వారికి మాత్రమే ତାଙ୍କର ସନ୍ତୋଷଜନକ ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ఆ ମଧ୍ୟରେ సమాధానం ఎవరికి ఇస్తాడో తెలుసా? ସେଇ ଶାନ୍ତି କାହାକୁ ଦିଅନ୍ତି? ఆయన ఎవరికి ఇస్తాడో తెలుసా? କାହାକୁ ଦିଅନ୍ତି? ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకే వారికి చెది కాదు. ଏଇ ଜଗତରେ ମନ ଇଚ୍ଛା ବଞ୍ଚିବା ଲୋକଙ୍କ ପାଇଁ ନାହିଁ। తనకి నచ్చినట్లుగా సాగిపోయే జీవితంలో నడిపించబడే వారికి కాదు ఇది. ନିଜ ଇଚ୍ଛାରେ ବଞ୍ଚି ଆଗକୁ ଯିବା ଲୋକକୁ ନାହିଁ। ఆయనకి ఇష్టమైన వారికి. ଈଶ୍ୱରଙ୍କୁ ସନ୍ତୋଷଜନକ ఆయన అంటే ఎవరు? ସେ ବୋଲେ କିଏ? మన కన్న తండ్రి, ସେ ଆମମାନଙ୍କର ମାତୃତ୍ୱ ପିତା, ଜନ୍ମ ପିତା। ప్రభుకు ధన్యవాదాలు। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా। దేవుని వాక్యము సెలవిస్తున్నది. బైబిల్ కహే సర్వోన్నతమైన స్థలములలో ఊర్ధ్వ లోకରେ ఆయన మహిమపరచబడుతున్నాడు. ସେ ଗୌରବାନ୍ୱିତ ఆ ହଉଛନ୍ତି। మహిమపరచబడుతున్న దేవుడు అంటున్నాడు, ସେ ମହିମାନ୍ୱିତ ଈଶ୍ୱର ఈ କହନ୍ତି, భూమి మీద నిలిచిన నీతో మాట్లాడుతున్నాడు. ଏଇ ପୃଥିବୀରେ ଠିଆ ହେଇଥିବା ତୁମ ସହିତ ఎవరైతే నాకు ఇష్టలుగా ఉంటారో, ଯେଉଁମାନେ ଈଶ୍ୱରଙ୍କ నాకు ఇష్టంగా ఉంటారో ତାର ତାଙ୍କର ସନ୍ତୋଷ వారికి మాత్రమే సమాధానం. ସେଇ ଲୋକମାନଙ୍କୁ ଶାନ୍ତି। ఇది కొనుక్కుని వస్తుందండి. ଏଟା କିଣିଲେ ଆସିବ କି ମା? ଫୋନ ମାନେ ଆସିବ କି କିଣିଲେ? సరే నేనే మీకు 1 లక్ష రూపాయలు అప్పు చేసి ఇస్తాను. ମନେ କରନ୍ତୁ ମୁଁ ଆଗ ଲକ୍ଷେ ଟଙ୍କା ଋଣ ଦେଇକିନା ଗାଡି ଦେଇକି ଋଣ ଦେବି। ఒక పావు కేజీ తెచ్చి పెట్టండి.
ଗୋଟେ ପାଉ କିଳେଇଲେ ଧରି ଆସନ୍ ଶାନ୍ତି ମୁଖ యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద పుట్టినప్పుడు, ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରଭୁ ଏ ପୃଥିବୀରେ ଜନ୍ମେ పరలోకాన్ని విడిచి భూమి మీదకి వస్తున్నప్పుడు, ସ୍ୱର୍ଗ ଛାଡି ପୃଥିବୀ ଆସିବା ସମୟରେ వస్తున్నప్పుడు వచ్చినాక తీసుకొచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి ସେ తెలుసా? ଆସିବା ସମୟରେ ଆଣିଥିବା ପ୍ରଥମ ଆଶୀର୍ବାଦ భూమి మీద చూశాడు.